ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారికులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. అయితే ఈ అపోస్తుల పత్రిక పౌలు రోమాలో ఉండి ఏమంటారు జైల్లో ఉన్నప్పుడు రాశాడు. అయితే ఇప్పుడు ఫిలిప్పి వాళ్ళకి ఈ పత్రిక రాస్తున్నాడు. ఫిలిప్పిలో ఉన్న పరిశుద్ధులందరికీ కానీ అక్కడ ఉన్న సంఘస్థులకి ఈ లేఖ ఆయన రాసి పంపిస్తున్నాడు. అయితే మొదటి వచనంలో మనం చూసుకుంటే గ్రీటింగ్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ 2 వచనాల్లో మనం 2 వచనాల్లో చూసుకుంటే గ్రీటింగ్స్ ఇస్తాడు. 3 నుంచి 11 వరకు చూసుకుంటే ఆ సంఘం గురించి చెప్తాడు. ఆ సంఘం నాకు ఎలా తోడు ఉంది దాని గురించి సాక్ష్యం ఇస్తాడు, దాని గురించి ప్రార్థన చేస్తాడు. అలాగే 12 నుంచి 18 వరకు మనం చూసుకుంటే ఆయన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి ఆయన చెప్తాడు. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎలా జరగబోతుందని చెప్తాడు. అలాగే 19 నుంచి 30 వరకు మనం చూసుకుంటే రాబో దినాలే కానీ లేకపోతే ఆయనకి దేవుడికి ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాత్రం, మరి మనం ఎలా ఉండాలి, మనం ఏక మనసు కలగా ఉండాలి, ఇవన్నీ ఈ అధ్యాయంలో అన్నీ రాసిపెట్టి ఉంచాడు. అయితే ఫస్ట్ వచనంలో మనం చూసుకుంటే స్టార్టింగ్ ఆయన ఎలా స్టార్ట్ చేస్తాడంటే పరిశుద్ధులకును అధ్యక్షకులకు పరిచారికులను అంటాడు. అయితే మనం చూసుకుంటే పరిశుద్ధులకును అని అంటే సంఘస్థులందరికీ, అంటే దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి. రెండోదిగా మనం చూసుకుంటే అధ్యక్షులు అంటే సంఘ కాపరికి. మూడోదిగా మనం చూసుకుంటే పరిచారులకి అంటే సంఘ పెద్దలకి. జనరల్గా మనకి వాక్యం ఛాన్స్ ఇచ్చినా కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ ట్యాంక్స్ చెప్పేటప్పుడే కానీ ముందు ఏం చెప్తామంటే సంఘ కాపరికి, సంఘ పెద్దలకి, సంఘస్థులందరికీ థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు, లేకపోతే నాకు పాట అవకాశం ఇచ్చినందుకు. కానీ ఇక్కడ పౌలు ఏం చేస్తుందంటే విచిత్రంగా ఫస్ట్ పరిశుద్ధులకు అని స్టార్ట్ చేశాడు. అంటే దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి సంఘస్థులందరికీ స్టార్ట్ చేసి దాని తర్వాత సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి దాని తర్వాత సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళాడు. అంటే సంఘ కాపరి అయినా సంఘ పెద్ద అయినా ఫస్ట్ పరిశుద్ధుడే అవ్వాల్సిందే. పరిశుద్ధుడు అయినాకనే దేవుణ్ణి నమ్ముకున్నాకనే ఆయన సంఘ కాపరైన అవ్వచ్చు, లేకపోతే సంఘ పెద్ద అయినా అవ్వచ్చు. అంటే పరిశుద్ధులకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ పౌలు. 2వ వచనం మనం చూసుకుంటే మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక అని అంటాడు. అయితే ఇప్పుడు పౌలు ఉన్న సిచ్యువేషన్ మనం ఏంటో చూసుకుంటే ఆయన రోమాలో జైల్లో ఉన్నాడు, ఆయనని చంపాలని చూస్తున్నారు. రెండోదిగా మనం ఇటు సైడ్ ఫిలిప్పి సిచ్యువేషన్ చూసుకుంటే వీళ్ళు కూడా బాధల్లో ఇరుకుల్లోనే ఉన్నారు. ఇక్కడ కూడా యాంటీజం అనేది ఎక్కువ అయిపోయింది. వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళు చంపడం కానీ ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ పౌలు ఉన్న సిచ్యువేషన్కి ఫిలిప్పీలు ఉన్న సిచ్యువేషన్కి కృపయు సమాధానం మీకు కలుగును కాక అని ఎలా చెప్పగలుగుతాడు? ఈయన దగ్గర కృప లేదు, ఈయన దగ్గర సమాధానం లేదు, వీళ్ళ దగ్గర కృప లేదు, వీళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. కాకపోతే ఇక్కడ మనకి పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే ఏ సిచ్యువేషన్ అయినా కానీ మనం ఎంత ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా కానీ కృపయు సమాధానమే మనకు ముందు నడిపిస్తుంది. నేను జైల్లో ఉన్నాను, నాకు వేరే ఏ దారి లేదు, అయినా కానీ ఆయన కృపనే నన్ను నడిపిస్తుంది, ఆయన సమాధానమే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ ఫిలిప్పీలు విషయంలో కూడా అక్కడ వాళ్ళకి ఎన్నో ఉడుదురుకులు ఉన్నాయి, వాళ్ళ పక్కన ఎంతోమంది చంపాలని చూస్తున్నారు, అక్కడ పరిచయం అంతా ఈజీగా జరగట్లే. వాళ్ళకు కూడా ఏం చెప్తున్నాడంటే కృపయు సమాధానమే కూడా మిమ్మల్ని కూడా కృపా సమాధానం మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ దేవుడి పైన ఆ దేవుడు కృపను, ఆ దయను, లేకపోతే ఆయననే మీకు సమాధానం ఇస్తాడు, ఆయననే మిమ్మల్ని ముందుకు పంపిస్తాడని చెప్తున్నాడు. అలాగే 3వ వచనం మనం చూసుకుంటే మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించేవాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చెయ్యి ప్రతి ప్రార్థనలోనూ ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అయితే జనరల్గా నేను 4వ అధ్యాయం ప్రిపేర్ అయ్యాను. కానీ జనరల్గా ఏం చేశానంటే ఫస్ట్ ఏమో అపోస్తులు 16వ అధ్యాయం చదివాను. ఫిలిప్పి అప్పుడే వెళ్ళాడు పౌలు. దాని తర్వాత 1, 2, 3 చదువుకున్నాక నేను 4వ దానికి వచ్చాను. అంటే డైరెక్ట్ 4 వచ్చేస్తే ఏం అర్థం కాదని లైన్గా చదువుకుంటూ వచ్చాను. యాక్చువల్గా నేను 4వ అధ్యాయం చెప్పాలి, కానీ అంకుల్ ఈరోజు ఫోన్ చేసి 1వ అధ్యాయం చెప్పమని కానీ అంకుల్ నేను 4 ప్రిపేర్ అని చెప్పలేనంటే చెప్పయ్యా అన్నాడు. సో అది చదువుకోవడం వల్ల నాకు ఇది కొంచెం ఉపయోగపడింది. అంతా మరీ ఎక్కువ చదవలేకపోయినాను, కొంచెమే టైం ఉంది. కానీ ఈ కొంచెంలోనే ఇంతకుముందు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి నాకు దొరికింది అవకాశం. అయితే నేను చూసింది ఏంటంటే ఫిలిప్పి మనం ఏ వచనం కానీ ఏ వాక్యం చదివినా కానీ నాకు అని చదువుకుంటాం. కానీ ఫిలిప్పు మనం చదివినప్పుడు ఏం చేయాలంటే
మాకు అని చదువుకోవాలి, మనము అని చదువుకోవాలి. నేను నాకు అని కాకుండా మనకి మనము అని చదువుకోవాలి. అప్పుడే ఈ ఫిలిప్పు మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. అయితే ఫిలిప్ సంఘాన్ని చూసినప్పుడు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి మన సంఘంతో చూసుకుంటే. అంటే నేను చూసినంత వాటికి ఫిలిప్పి సంఘం ఏం చేసిందంటే బాగా సపోర్ట్ చేసింది పౌలుకి. ఆయనకి ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే ఆయనని వేరే ప్రభుత్వాలు ఆయన అరెస్ట్ చేసినప్పుడే కానీ, లేకపోతే ఆయనకు తిరుగుబాటు వచ్చినప్పుడు బాగా నిలబడిన సంఘం ఏదైనా ఉందంటే ఫిలిప్ సంఘమే. ఎందుకంటే ఆయన ఫిలిప్లో లేనప్పుడు కూడా వేరే ప్రదేశాల నుండి కూడా ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళందరూ డబ్బులు సమకూర్చే కానీ, లేకపోతే ఆయన కావాల్సిన సమకూర్చి ఆయనకు పంపుతుండే, ఇతరు ఒక్కొక్కరి ద్వారా ఆయన పౌలికి పంపిస్తుండే. అయితే మనం చూసుకుంటే మన సంఘం కూడా కొన్ని విషయాల్లో కంపేర్ చేసుకుంటే సిమిలర్గా ఉంటాం. మనం ఏంటంటే సహాయం చేయడంలోనే కానీ, అందరం కలిసి నిలబడడంలోనే కానీ సమానంగా ఉన్నాం. అయితే ఫిలిప్ సంఘాన్ని మన సంఘాన్ని కొన్ని మాత్రమే వేరుపరుస్తాయి. నేను బాగా ఎక్కువ గమనిస్తే ఫిలిప్ వాళ్ళు ఏం చేశారంటే ఫిజికల్గా స్పిరిచువల్గా ప్యారలల్గా ముందుకెళ్ళారు. మనం ఏంటంటే ఫిజికల్గా వెళ్తున్నట్టు గ్యారంటీగా నేను చెప్పగలుగుతా. స్పిరిచువల్ వెళ్తున్నామా లేదా అని మనం ఈరోజు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిజికల్గా మనం ఎన్నో చూసాం. మనము చర్చ్ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నో చూసినాం, ఎన్నోసార్లు ముందుకు కూడా వెళ్ళినాం. కాకపోతే స్పిరిచువల్గా అందరం కలిసి వెళ్తున్నామా లేదా అనేది మనం ఈరోజు క్వశ్చన్ చేసుకుందాం. ఈ 3వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటే మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారే ఉండుట చూచిని. ఆయన ఎప్పుడైతే యాక్చువల్గా పౌలు వెళ్ళాల్సింది ఆసియాకి, ఆయన ఆసియాకి వెళ్దాం అనుకున్నప్పుడు దేవుడు పౌలుని ఆపేసి ఏం చేస్తాడంటే ఫిలిప్కి వచ్చేటట్టు చేస్తాడు. సరే ఫిలిప్కి వచ్చిండు. ఫిలిప్ వచ్చింగానే ఎంటర్ అయ్యంగానే లూదియా అనే ఒక స్త్రీ ఉంటుంది, యూదియా అనే ఒక స్త్రీ, ఆమె యూదరంగ వస్త్రం అమ్ముకునే ఆమె. వాళ్ళందరూ 2-3 స్త్రీలు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే ఆమె పిలుస్తుంది, మా ఇంటికి రండి, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన చేయండి, మా ఇంట్లో ఉండండి అని. అయితే పౌలు తిమోతి ఇద్దరు ఇంకా సీల అందరు కలిసి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. వెళ్తుంటే ఒక చిన్నది ఉంటుంది, పుత్రోదయం పట్టుకున్న చిన్నది. ఆమె ద్వారా అక్కడ ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఏంటంటే ఆమె చెప్పేదాన్ని బట్టి ఆమె ఏదైతే చెప్తుందో అవన్నీ నిజాలు చెప్తుంది. అయితే ఆపోజిట్ వాళ్ళు వచ్చి ఎవరైతే అధికారం ఉన్నారో ఆయనకు డబ్బులు ఇస్తాడు. పౌలు ఏం చేసిండంటే ఆ దయ్యాన్ని నిలగొట్టేస్తాడు. ఆ దయ్యాన్ని నిలగొట్టింగానే మనోడికి కొంచెం ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో పౌలు మీద కొంచెం పగబట్టారు. ఏంటంటే మాకు సంపాదన ఆగిపోయింది, మాకు వచ్చే ఇన్కమ్ ఆగిపోయింది, సో ఈయన ఇలా చేశాడని చెప్పేసి ఈయనను ఏం చేశారంటే జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు ఏమైంది మనందరికీ తెలిసింది. పౌలు సీలు ఏం చేస్తారంటే గట్టిగా పాటలు పాడతాడు, భూకంపం వస్తుంది. భూకంపం వచ్చిన అధికారం ఏం చేస్తాడంటే అందరు పారిపోయారు కదా అని చెప్పేసి పొడుచుకొని ఆయన చచ్చిపోదాం అనుకున్నప్పుడు పౌలు శీల ఆయన ఆపుతారు. ఆయన కూడా రక్షణ పొందుతాడు. అంటే ఫిలిప్పీలోకి పరిచర్య ఎలా వెళ్ళిందో నేను చెప్తున్నాను. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు వాళ్ళు సేమ్ ఉన్నారంట. ఎప్పుడైతే పౌలు వెళ్ళాడో అప్పుడు నుంచి ఈ లేఖ దగ్గర 10 సంవత్సరాల తర్వాతనే రాసి ఉండొచ్చు. అప్పుడు వరకు వాళ్ళు ఫస్ట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని పౌలు చెప్తున్నాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించువాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చెయ్యి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచున్నాను. అంటే వీళ్ళ పేరు ఎత్తింగానే పౌలు ముఖంలో సంతోషం, వీళ్ళ పేరు వినింగానే దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేసినా కృతజ్ఞతతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు అంత సహాయంగా ఉన్నారు, పౌలుకి అంతగా తోడు ఉన్నారు. ఏంది ఫిజికల్గానే కానీ లేకపోతే స్పిరిచువల్గానే కానీ ఈయన ఏదైతే చెప్తున్నాడో అవన్నీ వీళ్ళు పాటిస్తున్నారు. ఈయన ఏదైతే బోధిస్తున్నాడో అవన్నీ వీళ్ళు కూడా విని అది బోధిస్తున్నారు. 7వ వచనం మనం చూసుకుంటే, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్ముని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మీ అందరిని గూర్చి ఇలాగ భావించటం నాకు ధర్మమే. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన పాస్టర్ అంకుల్ ఉన్నారు కదా, అప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకసారి మన వాళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు అంకుల్ అన్న మాట ఏంటంటే, ఈరోజు సంఘం లేకపోతే నేను లేనయ్యా, మన సంఘస్థులందరే నన్ను నిలబెట్టారు, మన సంఘస్థులందరే నాకు తోడుగున్నారు, మన సంఘస్థులను బాగా పొగిడేసిండు. అంటే బాగా అవసరం ఉన్న స్థితిలో మనకి ఎక్కడి నుంచి హెల్ప్ అనే స్థితిలో ఎవరైనా హెల్ప్ చేస్తే మనం బాగా గుర్తుపెట్టేసుకుంటాం కదా. మనకి చుట్టుపక్కల ఎటు చూసినా మనకి సహాయం లేదు, ఇరుకులు ఇబ్బందులే ఉన్నాయి. కానీ ఎవరైనా ఆ సమయంలో వచ్చి మనకు హెల్ప్ చేస్తే వాళ్ళని మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం కదా. ఇక్కడ పౌలుకి ఫిలిప్పీలో జరిగిన విషయం కూడా అదే. పౌలు ఇరుకులో ఇబ్బందులు ఉన్న ప్రతిసారి ఫిలిప్పీలు నిలబడ్డారు. ఆయనకు డబ్బులు అవసరం ఉన్న ప్రతిసారి వీళ్ళు సహాయం చేశారు.
ఆయనకి తోడుగా కొంతమంది ఉండాల్సిన ప్రతిసారి వీళ్ళు తోడుగా నిలబడ్డారు. అందుకే ఫిలిప్పి పేరు ఎత్తింగానే ఈయనకు చాలా సంతోషము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాడు. దీన్ని నేను ఇలా అనుకోవడం కూడా ధర్మమే అని చెప్తున్నాడు పౌలు. 8వ వచనం మనం చూసుకుందాం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్షం కలిగి ఉన్నానో దేవుడే నా సాక్షి. ఇవన్నీ చెప్పినాక ఇంకా లాస్ట్లో ఇలా ముగిస్తున్నాడు. ఏంటంటే, నేను ఎన్ని చెప్పినా తక్కువే, మీ గురించి నేను ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. నేను ఏమనుకుంటున్నా అంటే, దేవుడే మీకు సాక్షి. నేను ఎంతలాగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానో, నేను ఎంతలాగా మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను, లేదా మీరు ఇంకా దేవుడు ఎదగాలని కోరుకుంటున్నాను, మీరు దేవుడి పరిచయం ఇంకా ఎంత చేయాలని కోరుకుంటున్నానో, అదంతా దేవుడే నాకు సాక్షిగా మాట్లాడతాడు. ఎందుకంటే నా మనసులో ఏదుందో మొత్తం దేవుడికి తెలుసు. నేను మిమ్మల్ని ఎంతలాగా ప్రేమిస్తున్నానో దేవుడికి తెలుసు. మీ గురించి ఎంతలాగా నేను ప్రార్థనలు చేస్తున్నానో దేవుడికి తెలుసు. అయితే 9వ వచనం మనం చూసుకుంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనను నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినము నిష్కపటములు నిర్దోషులనే కావాలని ప్రార్థించున్నాను. 9-11 వచనాలు మనం చూసుకుంటే ఆ సంఘం గురించి ప్రార్థిస్తున్నాడు. ఏంటి, వీళ్ళు ఇంకా దేవుళ్ళు ఎదగాలి, ఇంకా దేవుడి వాక్యంలో ఎదగాలి, కానీ ఇంకా దేవుడి గురించి, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి ఇంకా ప్రతి ఒక్కరు మారాలి, వీళ్ళ ద్వారా ఇంకా అనేక మంది దేవుడిని తెలుసుకోవాలి, వీళ్ళకున్న బలము కానీ వీళ్ళకున్న శక్తి కానీ అది ఇంకా పెరగాలి, వీళ్ళకి తోడుగా ఉండాలని దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు 12-18 వరకు మనం చూసుకుంటే, ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్ గురించి చెప్తున్నాడు. 12వ వచనం మనం చూసుకుందాం. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడదన్నది మీరు తెలుసుకొని కోరుచున్నారు. 13వ వచనం. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినదని పెత్రోనమను నేను లోని వారికందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. అయితే ఇక్కడ రోమాలో ఆయన జైల్లో వేశారు కదా. పెత్రోను అనే వాళ్ళు ఎవరని అంటే గార్డ్స్. వాళ్ళు షిఫ్ట్ వైజ్ వచ్చేసి అక్కడ గార్డ్ పౌల్ దగ్గరికే కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి చూసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళందరూ ఏంటంటే పౌలుని చూసి వీళ్ళందరూ రక్షణ పొందడం స్టార్ట్ అయిపోయారు. అంటే ఈయన ఏంది, జైల్లో ఉన్నాడు. ఈయన జైల్లో ఉన్నాడని ఫిలిప్పి సంఘాన్ని బాధపడకండి అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను జైల్లో ఉన్నా కానీ ఇక్కడ ఇంకెక్కువ మంది నా ద్వారా దేవుడు రక్షణలోకి నడిపించబడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు పెత్రోను వాళ్ళే కాకుండా ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి పౌలుతో మాట్లాడి వాళ్ళందరూ రక్షణలోకి పొందుతున్నారంట. వాళ్ళందరూ ఇంకా దేవుని తెలుసుకుంటున్నారంట. దాన్ని బట్టి మీరు ఇంకా సంతోషపడునని ఫిలిప్పి సంఘంతో చెప్తున్నాడు. 14వ వచనం మనం చూసుకుంటే, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకములు మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారే నిర్భయంగా దేవుని వాక్యం బోధించుటకు మరీ విశేష ధైర్యం తెచ్చుకొనిరి. అయితే రోమాలో ఉన్న దైవజనులకు ఇప్పుడు ఏమైందంటే, దైవజనులు అంటే దేవుని బోధించే వాళ్ళకి ఏమైపోయిందంటే, ఇప్పుడు పౌలు జైల్లో ఉండి బోధిస్తున్నాడు. అనేక మంది జైల్లో ఉన్న వాళ్ళు రక్షణ పొందుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు రక్షణ పొందుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఏంటి, ఆయన జైల్లో ఉండి అంత పని చేస్తున్నాడు, జైల్లో ఉండి అంతమందిని దేవుళ్ళకి నడిపిస్తున్నాడు, మేము బయట ఉండి ఏం చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా బోధించడం స్టార్ట్ చేశాడు. వాళ్ళు కూడా అనేక మందిని దేవుళ్ళకి నడిపించడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ ధైర్యం వచ్చేసింది. ఏంటంటే, ఓకే నన్ను జైలు వేసినా పర్లేదు నేను బోధిస్తాను, ఓకే నన్ను హింసించినా పర్లేదు నేను కూడా బోధిస్తాను, పౌలులాగానే వాళ్ళకు ధైర్యం కలిగింది. ధైర్యం కలగడం బట్ ఏం చేస్తున్నారంటే, పౌలులాగా వాళ్ళు కూడా బయట పరిచయం చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ మనం ఏం చూసుకోవచ్చు అంటే, పౌలు ఒక ఎగ్జాంపుల్లాగా ఉండిపోయాడు వాళ్ళకి. ఎలా అంటే, ఈయన బయట ఉన్నప్పుడు పరిచయం చేశాడు, బయట ఉన్నప్పుడు అనేక మందిని నడిపించాడు. సరే, లోపల ఉన్నప్పుడైనా సైలెంట్గా ఉంటాడా, లేకపోతే లోపల ఉన్నప్పుడు కూడా ఏం చేయకుండా ఉంటాడా అని చూసుకుంటే, లోపల జైల్లో ఉండి కూడా అనేక మందిని రక్షణలోకి నడిపిస్తున్నాడు. అనేక మందికి దేవుడు సువార్త చెప్తున్నాడంటే, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. అయితే ఇక్కడ 2 గ్రూపులు వచ్చేసారు. ఒకటి, పౌలు ఇంతలా చేస్తున్నందుకు 2 గ్రూపులు ఫామ్ అయ్యారు. ఒకళ్ళు అసూయ వాళ్ళు, రెండోళ్ళు మంచి బుద్ధి వాళ్ళు. ఇప్పుడు కూడా మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే, ఎవరైనా బాగా వాక్యం చెప్పి లేకపోతే ఎవరి దగ్గరికైనా బాగా జనాలు వచ్చారంటే ఖచ్చితంగా బయట వాళ్ళకి కాదు కానీ మనలో మనకే అసూయ కలుగుతుంది కదా. అరే ఈయనేంది ఇంతలాగా ఎదుగుతున్నాడు,
ఈయన దగ్గరికి ఇంతమంది వెళ్తున్నారు అని మనలో మనకు అసూయ కలుగుతుంది. అలాగే ఇంకొంతమంది ఉంటారు ఏంటంటే, అరే మనోడే కదా ఇంతమందికి వాక్యం చెప్తున్నాడు, అరే మనోడే కదా ఇంతమంది దేవుళ్ళు నడిపిస్తున్నారు. మన గోల్ ఏముండాలంటే, వాళ్ళు వాక్యం చెప్పినా మనం వాక్యం చెప్పినా ఎవరు వాక్యం చెప్పినా ఒక ఒక మనిషి రక్షణ పొందాలి, అంతే కదా మన గోల్. ఒకళ్ళు దేవుడి గురించి తెలుసుకోవాలి, అంతే కదా. అది ఏ పాస్టర్ చెప్పినా, అది నేను చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా, లేకపోతే ఎవరు చెప్పినా కానీ మన గోల్ ఏది ఉండాలి, ఒక మనిషి రక్షణ పొందాలి, ఒక ఆయన దేవుడి గురించి తెలుసుకోవాలి. దానిలో మనం అసూయ చేతనో లేకపోతే కలహబుద్ధి చేతనో మనము వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. మనల్ని మనం కొట్టుకోవద్దు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, బయట వాళ్ళు వచ్చి మనతో కొట్లాడాల్సిన అవసరం లేదు, మనలే మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇంకా యూట్యూబ్లలోకి వచ్చేసి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అంటే ఇంకా వేరే వాళ్ళు ఏం చూసి మన దగ్గరకు వస్తారు చెప్పండి? వేరే వాళ్ళు ఎలా రక్షణ పొందుతారు చెప్పండి? ఒకవేళ నిజంగా ఎవరైనా కరెక్ట్ వాక్యం చెప్పట్లేదు, లేకపోతే నిజంగా ఎవరైనా వాక్యం నుంచి తప్పిపోయి వేరే పనులు చేపిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళని ఖండించాలి, కానీ ఇలాగా పబ్లిక్లో కాదు కదా. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒకటే, ఎవరైనా రక్షణ పొందాలి. ప్రతి ఒక్క మోకాలు దేవుడందు మోకాలు వంగాలి, ప్రతి ఒక్క నోరు దేవుడే నిజమైన దేవుడు అని పలకాలి కదా. ఇక్కడ ఏమైపోయిందంటే, కొంతమంది అసూయ చేత ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. అయితే కంటిన్యూ చేసుకుంటే, వారైతే నా బంధకములతో నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతోనూ క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. ఒక గ్రూప్ ఏం చేస్తుంది, ఇంకా ఈయనకి ఎక్కువ బాధలు కలగాలి, ఇంకెక్కువ ఇరుకులు కలగాలని చూస్తుంది. ఇంకో గ్రూప్ ఏం చేస్తుందంటే, అవును ఈయన నిజంగానే దేవుడు వాక్యం చెప్తున్నాడు కదా, ఈయనకు మనం తోడుగా ఉండాలని అనుకుంటున్నారు. మనం 18వ వచనం చదవని అంట. అయినేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. అంటే పౌలు ఏం చేశాడంటే, ఒక్క మాటలో ఇది కొట్టేశాడు. ఏంటంటే, ఎవరైతే నన్ను ఇష్టపడట్లేదో, ఎవరైతే నా వెనకాల కలబుద్ధి గలవారు ఉన్నారో, వాళ్ళైనా కానీ, ఈ మంచి బుద్ధి గలవారైనా కానీ దేవుడు వాక్యమే ప్రకటిస్తున్నారు కదా. దేవుడు వాక్యం నుంచి తప్పిపోవట్లేదు. ఒకటి, వాళ్ళు కోపం ఉంది పౌలు పైన, వాళ్ళకి కక్ష ఉంది పౌలు పైన, కానీ అది వాళ్ళు దేవుడి పైన చూపెట్టకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక కాంపిటీషన్లానో లేకపోతే ఈయనకన్నా నేను ఎక్కువ చేయాలనో, ఈయన గుడ్ వేలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే దాన్ని పౌలు ఏమంటున్నాడంటే, ఓకే వాళ్ళు కక్షతోటైనా చేయని, లేదంటే మంచి బుద్ధితోటైనా చేయని, వాక్యం అయితే ప్రబులుతుంది కదా, ఎక్కువ మంది వాక్యం వినడానికి ఆస్కారం కలుగుతుంది కదా, ఎక్కువ మంది దేవుని తెలుసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది కదా అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అంటే ఒకరు వాక్యాన్ని వాక్యం తప్పిపోకుండా కక్ష ఉన్నా కానీ, లేకపోతే జెలసీ ఉన్నా కానీ, లేకపోతే ఏది ఉన్నా కానీ చెప్తే తప్పు లేదని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఏంటంటే, ఎలా చెప్పచ్చు అంటే, కాంపిటీషన్ లాగా తీసుకొని చెప్పొచ్చు అని అంటున్నాడు. అంటే ఒక చిన్న వర్డ్లో చెప్పుకోవచ్చు అంటే, అరే వీడు నాకన్నా బాగా చెప్తున్నాడు కదా, ఓకే వీడికన్నా నేను కొంచెం ఎక్కువ చదివి చెప్తాను, అది ఓకే, కానీ వీడిని దించేయాలి, నేను ఎదగాలనే ఆ విధంగా కాదు ఇక్కడ పౌలు చెప్పేది. 19వ వచనం మనం చూసుకుంటే, మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలమునైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబనుడని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించునని నేను ఎరుగుతున్నాను. అయితే పౌలు ఏం చెప్తున్నాడంటే, మీ ప్రార్థనలు నాకు చాలా ఇంపార్టెంట్, మీ ప్రార్థనల వల్ల నేను ముందుకు సాగగలుగుతున్నాను, మీ ప్రార్థన వల్ల నేను అనేక మందికి బోధించగలుగుతున్నాను. ఇక్కడ ప్రార్థనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.
సరే ప్రార్థనలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఆపేస్తున్నాడు అంటే నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అని అంటే పరిశుద్ధాత్మ ద్వారానే అని అంటున్నాడు. అయితే ప్రార్థనలు ఇంపార్టెంటే, పరిశుద్ధాత్మ ద్వారా జరిగించడం కూడా ఇంపార్టెంట్. అయితే వాళ్ళ ప్రార్థనలకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు, అలాగే దేవుడికి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అలా ప్రార్థన ఇంకా దేవుడు పరిశుద్ధాత్మకు ప్రాముఖ్యత ఇచ్చి నేను ముందుకు సాగలుగుతున్నానని చెప్తున్నాడు. 21వ వచనం మనం చూసుకుంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఇది చాలా అందరికి తెలిసిన వచనమే కదా. అంటే ఆరాధన చేసేటప్పుడే కానీ లేకపోతే కంఠతో చెప్పమన్నా కానీ దీనికి అంతా మనము నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఒకసారి చదువు చెప్పేయచ్చు. అయితే జనరల్గా మేము ఇంట్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడు ఏమంటుందంటే, నీ పెళ్ళి చేసేస్తాం రా, నీ పెళ్ళి చేసినాక నేను డాడీ వెళ్ళిపోయి ఊర్లో ప్రశాంతంగా బతుకుతాం రా అంటది. ఇంకొకరిని ఎవరినైనా ఏమైనా అడిగినామంటే ఆయమత ఆంటీ నవ్వుతుంది. ఆయమత ఆంటీని అడిగితే నా 3 కూతుర్ని పెళ్లి చేసేస్తాను, రైకరంగాడి పెళ్లి చేసి ఆడితో కలిసి ఉంటామని అంటది. ఇంకొకరిని ఏమన్నా అడిగినామనుకో ఏదో ఒక రీజన్ చెప్తారు, నా కూతురు పెళ్లి చేయాలను, లేదంటే నా కొడుకు పెళ్లి చేయాలి, లేకపోతే నాకు సొంత ఇల్లు కళ్ళు ఉంది అది కట్టుకోవాలని, లేకపోతే ఇంకా ఏదేదో చెప్తా ఉంటారు, గవర్నమెంట్ జాబ్ రావాలని, లేకపోతే మంచి జాబ్ రావాలని. ఇవన్నీ ఓకే, కానీ ఇక్కడ పౌలు దగ్గర నుంచి ఈ మాట దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అంటున్నాడు, మనమేమో నా మట్టుకైతే బ్రతుకుట నా కూతురు పెళ్ళి. అంతే కదా, నేను బ్రతుకుతున్నా, నా కూతురు పెళ్ళి చేసినాక చనిపోయినా నాకు పర్లేదు. లేదా ఒక సొంత ఇల్లు కట్టుకుంటాం, సొంత ఇల్లు కట్టుకున్నాక కూడా మనం ఏం చేయగలుగుతాం? సొంత ఇల్లు ఏం చేయలేము. లేదా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, దానివల్ల మనకు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామా? లేదు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం అనిపించుకోగలుగుతామా? లేదు కదా. ఇక్కడ పౌలుని చూసి మనం నేను నేర్చుకోవాలంటే బ్రతుకుటానే క్రీస్తు అంటే ఎన్ని ప్రార్థనలని చెయ్యి, ఎన్ని వాక్యాలని చెప్పు, ఎన్ని పాటలైనా పాడు, కానీ నీ బ్రతుకుల్లో క్రీస్తు ఉన్నాడా లేదా ఇవన్నీ చెప్తాం. ఇవన్నీ మనం చేయగలుగుతాం. ఒక 4 గంటలు ప్రార్థన చేయమంటే చేయగలుగుతాం, ఒక 5 గంటలు వాక్యం చెప్పమంటే చెప్పగలుగుతాం, నాన్ స్టాప్ 10 గంటలు పాటలు పాడమన్నా పాడగలుగుతాం. కాకపోతే అది మన జీవితంలో మనం చూపించగలుగుతామా? అదే మెయిన్ క్వశ్చన్. ఇక్కడ ఈ వాక్యం కూడా అదే మనకు చెప్తుంది. బ్రతుకుట క్రీస్తే అని అంటే మన బ్రతుకులో క్రీస్తు ఉండాలి. అంటే మన నడవికలో కానీ మన ప్రవర్తనలో కానీ దానిలో క్రీస్తు ఉండాలి. మాట చెప్పడంలో క్రీస్తు ఉంటే ఓకే, పాట పాడడంలో క్రీస్తు ఉంటే ఓకే, లేకపోతే ఇంకే విషయంలో అయినా క్రీస్తు ఉంటే ఓకే, కానీ మెయిన్గా క్రీస్తు ఎక్కడ కనబడాలంటే మన బ్రతుకులో కనబడాలి. అప్పుడే మనం చెప్పగలుగుతాం బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని. మనం ఈజీగా చెప్పేస్తాం బ్రతుకుట క్రీస్తే అంటే ఇక్కడ బ్రతికినంతకాలం సండే చర్చ్కి రావాలి, మళ్ళీ సాటర్డే ఒకవేళ ఫ్రైడే ఉంటే ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్, సాటర్డే స్త్రీల కూడిక, ఇంకా ఇప్పుడు 40 డేస్ లెంట్ డేస్. ఇవన్నిటికి వచ్చినంత మాత్రాన మనకు పరలోక రాజ్యంలో సీట్ గ్యారంటీయా అంటే ఎవరం చెప్పలేము. లేదా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా పరలోక రాజ్యంకి వెళ్ళగలుగుతావా అంటే ఎవరు చెప్పలేరు, నేను కూడా చెప్పలేను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేరు. కాకపోతే ఆ నమ్మకం మనకు రావాలి. మన ఏమంటారంటే మనం చనిపోయే లోపే కానీ లేకపోతే దేవుడు రాకడ వచ్చే లోపే కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది మనలో రావాలి. ఏంటంటే నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాను, దేవుడు నన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని నన్ను పిలుస్తాడనే నమ్మకం మనకి చనిపోయినప్పుడు కాదు, చనిపోక ముందే రావాలి. చనిపోక ముందే మనం చెప్పగలగాలి ఏమని, నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాను రా, నేను దేవుడు కుడిపార్శ్వంలో కూర్చుంటాను రా అని మనం చెప్పగలగాలి. అలా చెప్పగలగాలంటే మన బ్రతుకులో క్రీస్తుని చూపించుకోవాలి. చావైతే లాభం అంటే జనరల్గా ఇది ఎలా వాడతారంటే చావైతే లాభం అనేది ఈ లోకంలో పాపం ఎక్కువైపోయింది, నా ఏజ్ కూడా అయిపోవడానికి వచ్చేసింది, సో ఓ 5 సంవత్సరాలు ఇంకా బతికే, ఓ 5 సంవత్సరాల ముందు చనిపోతే పర్లేదు, ఇంకా ఎక్కువ పాపం చూడలేను నేను, లేదంటే ఇంకేం చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ వరకు నేను చేసిన చాలు, ఇప్పుడు నాకు 25 ఇయర్స్, ఇప్పుడు నేను చచ్చిపోతే ఇంకో 30 సంవత్సరాలు నేను ఏం పాపం చేయకుండా ఉండొచ్చు కదా, పరలోక రాజ్యానికి వెళ్తాను కదా అంటే అది తప్పు. ఏంటంటే మనం ఇక్కడ ఉండాలి, మనం ఇక్కడ ఉండి క్రీస్తులా బ్రతకాలి, దాన్ని బట్టే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ మనం చనిపోవడం వల్ల లేదా ఒక 5 సంవత్సరాల ముందు చనిపోవడం లేకపోతే చనిపోవడం వల్ల మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేం. మళ్ళీ ఇంకో విషయం విచిత్రం ఏంటంటే ఇక్కడ పౌలు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటున్నాడు. ఆయన ఈజీగా ఒక మాట చెప్పేయచ్చు, చావైతే లాభం కదా,
అది ఆయనకు బెస్ట్ ఆప్షన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి. ఎందుకంటే ఆయన ఎంతోమంది సంఘాలు కట్టాడు, ఎంతోమందిని దేవుళ్ళని నడిపించేశాడు. ఆయన అప్పటికి పరలోక రాజ్యం ఎలా ఉంటుందో కూడా చిన్నగా చూసేశాడు. అంతలాగా చూసేసినప్పుడు ఆయనకి ఇప్పుడు ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చనిపోవడం. ఎందుకంటే మేబీ కొన్ని రోజుల్లో రోమా ప్రభుత్వం ఆయనను చంపేయచ్చు, లేకపోతే ఆయన అనేకమైన హింసలు, ఇరుకులు, ఇబ్బందులు పెట్టచ్చు. కానీ ఆయన ఏ ఆప్షన్ కోరుకుంటున్నాడు అంటే బ్రతుకుట క్రీస్తు అంటున్నాడు. ఫస్ట్ బ్రతికి క్రీస్తుని గురించి చెప్పి క్రీస్తుని నా జీవితంలో చూపిస్తేనే కానీ దాని తర్వాత చావైతే లాభం అంటున్నాడు. సో మన మెయిన్ గోల్ ఏమి ఉండాలంటే ఫస్ట్ క్రీస్తు గురించి మనం చెప్పాలి, మన జీవితంలో క్రీస్తుని చూపించాలి. అనేక మంది మన జీవితం ద్వారా క్రీస్తులోకి రావాలి, అనేక మంది మన జీవితం ద్వారా దేవుని తెలుసుకోవాలి. అది మనం ఇక్కడ చూసుకుందాం. 22వ వచనం చూసుకుంటే, అయినను శరీరముతో జీవించుటయే నాకున్న పలికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచలేదు. పౌలు కూడా ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. చనిపోవడం బెస్టా లేకపోతే ఉండడం బెస్టా అని పౌల్లో కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు. మనం ఇంకో లైన్గా ఒక 2-3 వచనాలు చదువుకుంటే ఖచ్చితంగా పౌలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. నేను బ్రతికుండడం బెస్టా, నాకు అర్థం కావట్లేదు. ఓకే, నేను చచ్చిపోవడం బెస్టా, దాని తర్వాత వచనంలో అదే అంటాడు, చచ్చిపోవడం బెస్టా అంటే అది కూడా ఆయనకు అర్థం కాదు. కాకపోతే లాస్ట్కి మనం చూసుకుందాం. 24వ వచనం మనం చూసుకుంటే, అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమైనది. ఎందుకంటే ఫిలిప్పీలు వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, నేను బ్రతికి ఉంటే ఇంకొంతమందికి అవసరం అవుతుందేమో, నేను బ్రతికుంటే ఇంకొంతమందికి సువార్త చెప్పగలుగుతానేమో, నేను బ్రతికుంటే ఇంకొంతమంది దేవుణ్ణి తెలుసుకుంటారేమో, అందుకని నేను బ్రతకాలనుకుంటున్నాననే పాయింట్కి వస్తాడు. దానికన్నా ముందు కన్ఫ్యూజన్లు ఉన్న పౌలు నేను బ్రతకాలా చనిపోవాలా అనే కన్ఫ్యూజన్లు ఉన్న ఆయన 25వ వచనానికి వచ్చేసరికి నేను బ్రతుకుండడమే బెస్ట్ అనే ఒక ఆన్సర్కి వచ్చేస్తాడు. ఎందుకంటే ఇంకా కొంతమంది నా ద్వారా రక్షింపబడతారు, ఇంకా కొంతమంది నా ద్వారా దేవుని తెలుసుకుంటారు, ఇంకా ఫిలిప్పి సంఘానికి కూడా ధైర్యం రావచ్చు, ఇంకా వేరే సంఘాలు కూడా ఎన్నో సంఘాలు కట్టాడు కదా, వాళ్ళందరికీ ధైర్యంగా ఉంటుందేమో, వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఇక్కడ ఉండాలి, నేను ఇంకా బ్రతికుండాలని పౌలు అంటున్నాడు. 26వ వచనం మనం చూసుకుందాం. బ్రతికి ఉండాలి, మీ అందరితో కలిసి ఉండాలని, మీ అందరికీ ప్రోత్సాహంగా ఉంటుంది, మీ అందరిని నేను ఎంకరేజ్ చేసిన వాడుగా ఉంటాను, ఇంకా తిమోతి లాంటి వాళ్ళని కొంతమందిని, లేదా ఇంకా బర్నబా కానీ ఇంకా కొంతమందిని లేపి వాళ్ళని కూడా పరిచర్యకు పంపించవచ్చు అనే ఒక ఆశతోటి చెప్తున్నాడు. 27వ వచనం మనం చూసుకుంటే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడు. చాలండి, నేను వచ్చినను రాకపోయినాను అంటే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు. ఓకే, నేను వచ్చినా కానీ లేకపోతే నేను రాకపోయినా కానీ మీరు సువార్త విషయంలో వెనకడుగు వేయకండి అని. అంటే ఆయనకు కూడా తెలుసు సిచ్యువేషన్. ఇంతకుముందు మాటల్లో కూడా మనం చూసుకున్నాం, నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు ఏంటంటే నేను రావచ్చు రాకపోవచ్చు. ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఆయన బయటికి రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు, లోపలనే ఆయనను చంపేయచ్చు. సో అది ఆయనకు కూడా తెలియదు. సో ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఫిలిప్పి సంఘానికి ముందే చెప్తున్నాడు, నేను వచ్చినాను లేదా నేను రాకపోయినాను, మీరు ఏం చేయాలో ఆయన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళకి చెప్పి ముగించుకుందామని అనుకుంటున్నాడు. అయితే ఏ విషయంలో అయినాను ఎదిరించి వారికి బెదరక అంటే ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే వాళ్ళకి ఎదిరింపులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి పరిచర్య చేయడానికి కష్టాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఎవరికి బెదరకండి. ఈ బెదిరించే వారు కూడా నాకు తెలిసి బయట వాళ్ళు కాకపోవచ్చు, మన వాళ్ళే అయి ఉండొచ్చు, మెస్సే కాదు అనే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. సో వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని ముందుకు కొనసాగించకుండా చేస్తుండొచ్చు. సో వీళ్ళకి ఏం చెప్తున్నాడని, మీరు బెదరకండి, మీరందరూ ఏకభావంతో ఉంటే వాళ్ళని ఎదిరించగలుగుతారని చెప్తున్నాడు. తర్వాత చదవండి అంటే, ఏక మనసు గలవారే నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్ముని గూర్చి విన్నులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా
ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటట్టుకును సూచన ఉన్నది. ఇది దేవుని వల్ల కలుగుని. అయితే లాస్ట్ కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం కదా, ఏక మనసు గలవారే ఎలా ఉండగలుగుతాం, ఒకటే విధంగా ఒకటే ఆలోచనలు ఎలా ఉండగలుగుతాం అంటే ఆకవంకులు సాల్మన్ వాళ్ళు చెప్తూనే వచ్చారు, ఏదో ఒక శరీరం ఒక చేయికి దెబ్బ తగిలినప్పుడు ఇంకో చేయి బాధపడాలి. మనం ఏకంగా ఉండకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది మనమే అని చెప్పాడు. అయితే దాన్ని కొంచెం ముందుకు నేను కూడా తీసుకెళ్ళి ఎక్కడ కాపుతానంటే ఎందువల్ల మనం ఏకంగా ఉండలేకపోతున్నామో చెప్తాను. ఎందువల్ల మనం ఏకంగా ఉండలేకపోతున్నాం సంఘంగా అని అంటే ముందుగా నేను నాది అనేది మనం విడిచిపెట్టాలి. అంటే గర్వం అనేది మనకు ఉండకూడదు. అయితే మనం చూసుకుంటే ఎప్పుడైనా కానీ సెల్ఫ్ ఇంపార్టెన్స్ వచ్చేసింది అనుకో సంఘంలో, సంఘం పక్క రెండు విధాలుగా చీలిపోతుంది. ఫిలిప్పి సంఘం కూడా సేమ్ మనలాగానే ఉందని అన్నాను కదా. ఫిలిప్ సంఘం 4వ అధ్యాయం మనం వచ్చేస్తే లూదియా సుంటికేస్ గురించి చెప్తాడు. ఏమని చెప్తాడని అంటే వీరిద్దరూ సంఘ స్టార్టింగ్ నుంచి ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళిద్దరికి భేదాలు వచ్చినాయి. వీళ్ళిద్దరు సంఘ పెద్దలు, సంఘంలో నుంచి ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరికి భేదాలు వచ్చేసినాయి. అంటే ఎఫ్ఎస్సిలోనే కానీ లేకపోతే ఫిలిప్పీలోనే కానీ లేకపోతే ఏ ఇతర పత్రికల్లో అయినా కానీ ఏక మనసు గురించి ఖచ్చితంగా పౌలు చెప్తాడు. ఏ పత్రికలో కూడా ఏక మనసు గురించి చెప్పకుండా వదలలేడు. ఎందుకంటే సంఘాన్ని చీల్చేది అదొకటే. సంఘాన్ని రెండు విధాలుగా చేయగలిగింది ఏదైనా ఉందని అంటే అది బయట నుంచి వచ్చేది కాదు, సంఘంలో ఉన్నదే సెల్ఫ్ ఇంపార్టెన్స్. అంటే నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరిలో నేనే ఫస్ట్ వచ్చాను లేకపోతే నేనే ఫస్ట్ వచ్చానని గొడవ ఆడుకోవచ్చు. లేకపోతే మా వాక్యం ఛాన్స్ ఆయనకి ఎక్కువ ఇస్తున్నారు, నాకు ఎక్కువ ఇవ్వట్లేదని గొడవ ఆడుకోవచ్చు. పాట ఆమెకే ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదని గొడవ ఆడుకోవచ్చు. లేకపోతే ఇంకా వేరే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏ గొడవ అయినా ఉండొచ్చు. లేకపోతే మనం చూసుకుంటే ఒకళ్ళు వాక్యం చెప్పినప్పుడు బాగా పొగిడేసి ఇంకోళ్ళు వాక్యం చెప్పినప్పుడు పొగడలేదు అనుకో, అది కూడా ఒక ప్రాబ్లమే. ఇంకోటి నేనే పాడతాను, నలుగురు నుంచుంటే మైక్ నా చేతిలోనే ఉండాలి. నలుగురు నుంచున్నప్పుడు పలానా వాళ్ళ పేరే చెప్పాలి, వాళ్ళ టీం. లేదంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా ఏంటంటే నేను అనే భావం తగ్గించుకోవాలి. మనము అనే భావం పెరిగినప్పుడే సంఘం ఐక్యతగా ఉంటుంది. మనము అనే భావం పెరగలేదనుకో, నేను అనే భావం ఉందనుకో, సంఘం ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు. అది ఇక్కడే కానీ ఎక్కడైనా కానీ మనము అనే భావం వచ్చినప్పుడే సంఘం ముందుకెళ్తుంది. సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు. నేను అనే భావం వచ్చిందనుకోండి, ప్రేమించుకోవడం అంత ఈజీ కాదు, ఒకరితో ఒకరికి సమాధాన పరచుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే సపోజ్ ఒక ఇద్దరికి గొడవ అయింది అనుకోండి సంఘంలో, మనం ఏం చేస్తాం, ఎవరు సమాధాన పరచడానికి ట్రై చేస్తారు? సమాధాన పరచడానికి ఎవరు ట్రై చేయరు. ఏం చేస్తారంటే రెండు గ్రూపులు చీలిపోతారు అంతే. ఒక రెండు గ్రూపులు ఏంటంటే, ఒకవేళ జోసఫ్ అంకుల్ ఒక గ్రూపులు ఉన్నాడు అనుకోండి, మా డాడీకి జోసఫ్ అంకుల్ గొడవ అయింది అనుకోండి, రెండు గ్రూపులుగా చీలిపోతారు. ఏంది, జోసఫ్ అంకుల్ గ్రూప్ వాళ్ళు ఒక సైడు, మా డాడీ గ్రూప్ వాళ్ళు ఒక సైడ్ ఉంటారు. ఏంది, వీళ్ళు కరెక్ట్ కాదని వీళ్ళు కరెక్ట్ కాదా వీళ్ళు అని. మధ్యలో ఎవరొకరు రావాలి, వాళ్ళని సమాధాన పరచాలి. అది యాకోబు అంకులైనా కానీ నేహెమ్యా అంకులైనా వచ్చి ఏం చేయాలంటే కలిసిపోండి అయ్యా బాబు అని చెప్పాలి. ఎందుకు తెలుసా, ధన్యతల్లో ఏముంది, సమాధాన పరచువారు వాళ్ళు నా కుమారులను పడుతున్నాను. అంటే 4వ అధ్యాయంలో కూడా ఏం చేస్తాడంటే క్లెమెంతుని పంపుతాడు, క్లెమెంతుకు చెప్తాడు వాళ్ళని సమాధాన పరచు. ఎందుకంటే మనం కొట్టుకుంటే, మన మధ్యలో కోపాలు ఉంటే, మన మధ్యలో విభేదాలు ఉంటే మనం బయట వరకు ఏం చెప్పగలుగుతాం చెప్పండి? ఏం చెప్పలేం కదా. బయట వరకు సువార్త ఏం ప్రకటించగలుగుతాం చెప్పండి? ఎంతసేపు మనలో మనమే నేను అని అనుకుంటే బయట వాళ్ళకి మనం చెప్పలేం కదా. అదే ఇక్కడ పౌలు దగ్గరకు వచ్చిన బాధ కూడా అదే. ఏంటంటే ఆ గొడవలు ఆపేసుకోండి. ఇప్పుడు 1వ అధ్యాయం నుంచి బిల్డప్గా తీసుకెళ్ళి 4వ వచనంలో అక్కడనే ఆపేస్తాడు. 4వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది, మీరు ఏకంగా ఉండాలి, మీ ఇద్దరు ఖచ్చితంగా కలిసి ఉండాలని క్లెమెంతు చెప్తాడు. అంటే సమాధాన పరచడానికి క్లెమెంతుని ఏర్పరచుకున్నాడు. అయితే మన సంఘంలో కూడా గొడవలు ఉన్నాయని నేను అనట్లేదు, ఉంటే అది మీకే తెలుసు. లేకపోతే ఒకరితో సమాధానం పరచబడట్లేదు అని అంటే నాకు తెలియదు, ఎవరెవరికి ఏమేమి గొడవలు ఉన్నాయి నాకు తెలియదు, లేకపోతే ఎవరి పట్ల ఎవరికి కోపాలు ఉన్నాయి కూడా నాకు తెలియదు. తెలిసినా నేను చెప్పను. అయితే
మీరేం చేయాలని అంటే, ఒకటి సమాధానం మీరే సమాధాన పరచబట్టుకోండి. సమాధాన పరచబడడం అని అంటే వెళ్ళి సారీ చెప్పేసి మళ్ళీ వెనకాలకి వెళ్ళి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కాదు. అది లోపల నుంచి రావాలి. ఏంటంటే ఒక్కసారి నువ్వు సమాధాన పరచబడ్డావు అనుకోండి, మళ్ళీ వాళ్ళతో నీకు మళ్ళీ భేదాలు రాకూడదు. ఎందుకు వస్తున్నాయి? సేమ్ ఆ పర్సన్ తోటి మళ్ళీ భేదాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? అది రాకూడదు. అది రావద్దని అని అంటే నువ్వు మనసు పూర్తిగా సమాధాన పరచబడాలి. ఒకవేళ మీకు సమాధానం కుదరట్లేదు అనుకోండి, ఎవరైనా పెద్దల దగ్గర రండి, వాళ్ళు సమాధాన పరుస్తారు. అంతేగాని గొడవలు పడి సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోద్దు. ఇది ఇంకా మెయిన్ ఏంటంటే, నన్ను ఏదో అన్నారు, లేదంటే నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, లేదంటే ఏదో ఒక రీజన్, నేను చెప్పే రీజన్ మీకు ఈజీగా ఉండొచ్చు కానీ ఈ రీజన్ల వల్లనే చర్చ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. నాకు పాట ఛాన్స్ ఇవ్వలేదని, లేదంటే చాలా సిల్లీ రీజన్స్ ఉంటాయి. ఏంటంటే మనం పౌలుతో పోల్చుకున్నాం అనుకోండి, పౌలుతో అసలు మనం పోల్చుకున్న అర్హులం కాదు. కానీ ఆయనకు ఉన్నదానికి మనం చూసుకుంటే 0.0001%లో కూడా మనం ఉండం. అలాంటిది మనం చిన్న విషయాలకి అలిగి మనం చర్చిల్నే వదిలేసి వెళ్ళిపోతాం. నేను ఒకసారి ఇట్లనే అయినప్పుడు సాల్మోన్ అడిగిన, అన్న ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పిండు. అరే మీ ఇంట్లో మీ మమ్మీకి డాడీకి నీకు మీ అక్క ఉన్నారు కదరా, నీకు ఒకవేళ మీ మమ్మీ డాడీ వాళ్ళతో గొడవ అయితే నువ్వు ఇంటిని వదిలేసి వెళ్ళిపోతావా? నేను వెళ్ళాను కదా ఇంటిని వదిలేసి. ఎందుకు వెళ్తా? మా మమ్మీ, మా డాడీ, మా అక్క, నా కుటుంబం, నేను వదిలేసి వెళ్ళగలుగుతా చెప్పండి. మరి సంఘం కూడా ఒక కుటుంబమే కదా. ఒకవేళ ఎవరితోటైనా గొడవ అయింది అని అనుకోండి, లేకపోతే ఎవరితోటైనా మనకి భేదాలు వచ్చినాయి అనుకోండి, మనం ఈ సంఘం నుంచి బయట సంఘానికి వెళ్ళడం ఎందుకు చెప్పండి? సమాధాన పరచబడుకుంటే అయిపోతుంది కదా. నేను వెళ్ళి మా మమ్మీకి డాడీకి సారీ చెప్తే ఏమవుతుంది చెప్పండి? లేదా మా మమ్మీ డాడీ వచ్చి నాకు సారీ చెప్తే ఏమవుతుంది చెప్పండి? లేదా మా అక్క మా ఇద్దరి మధ్యలో ఉండి సమాధాన పరిస్థితి సరిపోతుంది కదా. దీనికి మనం సంఘాలు వదిలేసి వెళ్ళిపోతే, సరే మీరు వెళ్ళిరు వేరే సంఘం, సేమ్ అదే ప్రాబ్లం అక్కడ కూడా వస్తే ఏం చేస్తారు? మళ్ళీ లేకపోతే సేమ్ అదే ప్రాబ్లం అది కూడా వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అక్కడ కూడా అదే ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేం కదా. తిరుగుతాం. హైదరాబాద్ మొత్తం తిరిగినాక వేరే డిస్టిక్కి వెళ్ళాల్సి వస్తుంది. అని నేను చెప్పేది ఏంటంటే, మనమందరం ఒక కుటుంబం. యాక్చువల్గా కీర్తి పెళ్ళి అయినప్పుడు ఇక్కడ నుంచి 80 మంది వెళ్ళినప్పుడు వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అరే ఏంద్రా మీ సంఘం ఇంత మంచిదా, ఇంతమంది వచ్చిర్రా అంటే. ఎవరు వెళ్తారు 80 మంది? ఎవరు వెళ్ళరు కదా. వాళ్ళకి చెప్పినాను నేను, మా సంఘం ఒక కుటుంబం లాంటిది. ఏంటంటే ఒకళ్ళు కష్టం వచ్చినప్పుడు ఒకరు నిలబడతారు. నేను చూసిన మన సంఘంలో చూసిన, నేను అలాంటివి కూడా చూసిన. ఒకళ్ళు కష్టం వచ్చినప్పుడు అందరు నిలబడిపోతారు. ఒకరికి ఏదైనా బాధ వచ్చినప్పుడు అందరు నిలబడిపోతారు. కోపం వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే, మనము కోపంని కూడా మనము తగ్గించుకోవాలి, ప్రేమను చూపించుకోవాలి. సరే కోపం వచ్చింది, ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గితే అయిపోతుంది కదా. లేదా ఇద్దరు కోపం పడితే మన సమాధానం ఎట్లా వస్తుంది చెప్పండి? రాదు కదా. అంటే నాకు ఎట్లా అంటే, ఒకళ్ళు ఎవరైనా సంఘం నుంచి వెళ్ళిపోయినా కానీ, లేకపోతే కొత్తలు వస్తే ఓకే, కానీ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళే కానీ, లేకపోతే ఎవరైనా కానీ వెళ్ళిపోతే నాకు చాలా బాధ వేస్తుంది. అరే వీళ్ళని చిన్నప్పటి నుంచి చూసినాను నేను, చిన్న రీజన్స్ తోటి వెళ్ళిపోతే చాలా విచిత్రంగా ఉంటుంది కదా. పోనీ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? అరే వాళ్ళతో గొడవైందని వచ్చినానంటే ఎంత చీప్గా ఉంటుంది చెప్పండి. అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, సమాధానంగా ఉండండి, ఏకంగా ఉండండి. ఈ ఏకంగా ఉండడం ఎందుకంటే, వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇతరులకు మనం ఇంకా బోధ చేయడానికి. మన గోల్ ఏముండాలంటే, పౌలు ఇందాక నేను చెప్పినా కదా, ఆ గోల్స్ కాకుండా మన గోల్ ఏముండాలని అంటే, మన ద్వారా ఇతరులు రక్షింపబడాలి. అదే మన గోల్. ఇంకా మెయిన్ గోల్, ఇంకా మనకి ఇక్కడ బ్రతుకుతున్నామంటే అదే. ఇవన్నీ ఓకే, జాబ్ ఓకే, ఫ్యామిలీ ఓకే, ఇవన్నీ ఓకే, ఇవన్నీ కూడా ఉండాలి. అంటే పౌలు చెప్పేది అదే, ప్యారలల్గా ముందుకెళ్ళాలి. నేను రెండు ప్యారలల్గా తీసుకెళ్లకుండా స్పిరిచువల్ లైఫ్ని తీసుకెళ్తాను ముందుకి, నా ఫిజికల్ లైఫ్ని తీసుకెళ్ళినా అంటే కూడా పడిపోతాం మనం. లేదు ఫిజికల్ లైఫ్ని తీసుకెళ్తా, స్పిరిచువల్ లైఫ్ని తీసుకెళ్ళినా కానీ కూడా పడిపోతాం మనం. ఏంటంటే రెండు ప్యారలల్గా వెళ్ళాల్సిందే. రెండు ప్యారలల్గా వెళ్తేనే మనం ఈ లోకంలో ఉండగలుగుతాం. రెండు ప్యారలల్గా వెళ్తేనే మనం ఈ లోకాన్ని కూడా, ఇప్పుడు నేనేం చేయను, నేను ఇంట్లో కూర్చుంటాను, దేవుడు నాకు సహాయం చేయాలి, దేవుడు నాకు తిండి పెట్టాలంటే ఎట్లా పెడతాడు? దేవుడు పెట్టాడు కదా. ఫిజికల్గా మనం పని చేయాల్సిందే. అలా అని చెప్పేసి ఆత్మీయంగా నేను బైబిల్ చదవనంటే సరిపోతుందా?
సరిపోదు కదా, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మన మన నీడ్స్ ఏమున్నాయో మనం చూసుకోవాలి, అలాగే మనం ఏం వాక్యం చదవాలి, ఎంతసేపు దేవుడికి సమయం ఇవ్వాలి, అవన్నీ మనం చూసుకోవాలి. రెండు ప్యారలల్ వెళ్తేనే మన జీవితం బాగుంటుంది. అలాగే సంఘంలో కూడా ఎక్కడైనా కానీ ఏకంగా ముందుకెళ్ళినాం అనుకో, అప్పుడే బాగుంటుంది. అప్పుడే మనము ఇతరులకు సాక్ష్యం చెప్పగలుగుతాం, అప్పుడే మనము ఇంకెంతోమందిని దేవుళ్ళకు నడిపించగలుగుతాం. లాస్ట్ మనము 29-30 వచనాలు చూసుకుంటే, ఏలైనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. అయితే పౌలు ఆ ఫిలిప్పీ సంఘానికి ఒక మాటలో తేల్చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు నన్ను బట్టి నడుచుకుంటున్నారు, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు కూడా అలా ఉండాలనుకుంటున్నారు. సో అలా ఉండాలంటే మీకు ఒక కండిషన్ ఉంది, మీరు దీన్ని కూడా జయించాల్సి వస్తుంది. ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన. అంటే తేల్చి చెప్పేస్తున్నాడు ఏంటి అని అంటే, దేవుడి దగ్గరకు వస్తే మనకు ఆశీర్వాదాలు ఇవే ఉండవు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని మనం జయించాల్సి వస్తుంది, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి. అలా వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే దేవుడి యందు విశ్వాసం ఉంచాలి, దేవుడి యందు మనము ప్రార్థన చేసుకోవాలి. కానీ దేవుణ్ణి విడిచిపెట్టద్దు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేయాలంటే, అవును దేవుణ్ణి నేను అంగీకరించి దేవుళ్ళలో నేను నడవడానికి స్టార్ట్ అవుతున్నాను అని అంటే ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనకు శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా ఇరుకులు వస్తాయి, ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మనము ఎవరైనా ఏదైనా చెప్పి ఇది చేస్తే ఇది అయిపోతుంది అని అంటే నేను ఎగ్జాంపుల్స్ తీసుకోవట్లేదు, ఎందుకంటే వేరే వాళ్ళు అన్నట్టు ఉంటుందని చెప్పి నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పలేకపోతున్నాను. కానీ ఇది చేస్తే ఇది అయిపోతుంది, లేకపోతే మీరు ఇది తినండి ఇది అయిపోతుంది అని చెప్పేసి ఎన్నో బయట ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలంటే దేవుడందు విశ్వాసం ఉంచాలి, మనము శ్రమ అనుభవించడానికి రెడీగా ఉండాలి. అయితే నేను మామూలుగా బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఒకరోజు డౌట్ వచ్చి ఏంటంటే, సరే దేవుడు ఆశ్చర్యక్రియలు చేయాలి, అద్భుతాలు చేయాలి, నీకున్న కష్టాలు నష్టాలు అన్నీ తీర్చాలి కదా. ఓకే, నష్టాలు కష్టాలు అన్నీ తీరుస్తాడు, అది ఎవరిని ఇంకా దేవుళ్ళకి రానోళ్ళకి అవన్నీ చేస్తే వాళ్ళు దేవుళ్ళకి వస్తారు కదా. ఓకే, వాళ్ళకి అవన్నీ ఓకే. కానీ మనకి ఇప్పుడు మనం ఆల్రెడీ దేవుళ్ళకి వచ్చేసినాం, అయినా నువ్వు ఆశ్చర్యక్రియలు కోరుకుంటే, అయినా నువ్వు అద్భుత క్రియలు కోరుకుంటున్నావు, అయినా నీ జీవితంలో నీకు అన్ని మిరాకిల్స్ జరగాలంటే ఎట్లా చెప్పండి? అవి అన్నీ వాళ్ళకు వర్తిస్తాయి కదా. వాళ్ళు దేవుళ్ళకు రావడానికి దేవుడు అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందికి బుద్ధి చెప్పాడు, అనేక మందిని దేవుళ్ళకు నడిపించాడు. ఏంది? కొన్ని అద్భుత క్రియల వల్ల, కొన్ని ఆశ్చర్యక్రియల వల్ల. కానీ అవే ఆశ్చర్యక్రియలు మనమందరం ఇప్పుడు దేవుళ్ళకి వచ్చేసినాం, దేవుళ్ళకి వచ్చినాక కూడా అవన్నీ మనం కోరుకుంటే కష్టం కదా. అంటే నాకు అనిపించింది, అంటే దేవుడు కొంతమందిని స్వస్థపరుస్తాడు, పరచడం నేను అనట్లే, కొంతమందికి బాధ పెడతాడు. కొంతమందికి బాధ కూడా ఎవరిని పెడతాడంటే, ఎవరైతే తట్టుకోగలుగుతారో వాళ్ళనే పెడతాడు, ఎవరైతే భరించగలుగుతారో వాళ్ళనే పెడతారు. ఏంటంటే, అవును ఈయన ఉన్నాడు కదా, ఈయన నేను స్వస్థపరచకపోయినా, ఈయన కోరుకున్నది నేను ఇవ్వకపోయినా, ఈయన నా పట్ల విశ్వాసంగా ఉంటాడు అని అనుకున్న వాళ్ళనే దేవుడికి అట్లా కష్టపెడతాడు. ఆ స్థితికి మనం చేరిపోవాలి అంతే. ఒక్కసారి మనం రక్షణలోకి వచ్చినాక మనం ఎలా అంటే దేవుడి దగ్గర నుంచి అద్భుత క్రియలు ఆశ్చర్యక్రియలు కోరుకోవద్దు. ఓకే, కోరుకోవడం వరకు ఓకే, కానీ అది జరుగుతూనే విశ్వాసం ఉన్నట్టు, అది జరుగుతూనే నేను దేవుడిని తెలుసుకున్నట్టు, అది జరుగుతూనే దేవుడు అనుకుంటే మనం తప్పులో ఉన్నట్టు. నేను ఏ రోజైతే ఈ వాక్యాన్ని ఈ డౌట్ వచ్చి నేను చదువుతున్నానో ఆ రోజే నవ్యక మా మమ్మీకి బాగాలేదని తెలిసింది. ఇంకేం చేస్తాను చెప్పండి? ఇదే రోజు నేను చదువుకుంటున్నా, ఏంది? దేవుడు ఆశ్చర్యక్రియలు చేయకపోయినా నేను విశ్వాసంగా ఉండాలి, దేవుడు అద్భుత క్రియలు చేయకపోయినా కానీ విశ్వాసం ఉండాలి. కానీ నవ్యక ఫోన్ చేసి మమ్మీకి బాగాలేదురా, మమ్మీకి ఇలా ఛాన్సెస్ ఉన్నాయిరా, బాగాలేదురా అని అంటే ఇప్పుడు నేనేమన్నా చెప్పండి? ప్రశ్నించాలా దేవుణ్ణి? లేకపోతే అడగాల? మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? దేవుడు చిత్తం లేదుంది అదే కదా జరుగుతుంది. మనం ఎంత ఏది చేసినా, మనం ఏం చేయాలనుకున్నా, ఏది చెయ్యొద్దు అనుకున్నా కానీ, ఒకటి మనము దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా అంటే, అది మన జీవితంలో దొరికినా దొరకకపోయినా, మన జీవితంలో మనం కోరుకునే జరిగినా జరగకపోయినా, మన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా,
ఎలా అంటే మనం కొన్ని కోరుకుంటాం, నాకు చక్కటి గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఏదో ఒకటి, అది జరగకపోయినా మన జీవితంలో మనం ఏంటంటే దేవుడి పట్ల విశ్వాసంగా ఉండాలి, దేవుడి పట్ల నమ్మకంగా ఉండాలి. దేవుడే మనల్ని ఏం చేస్తాడంటే ఒక ఎగ్జాంపుల్గా నిలబెడతాడు. ఏంటంటే ఈయన విశ్వాసి, ఈయనకు నేను అద్భుతాలు చేయకపోయినా, ఈయనకు నేను గొప్ప కార్యాలు చేయకపోయినా ఈయన నా కోసం నిలబడ్డాడు. ఈయన నా పరిచర్య చేస్తున్నాడు. ఏంది, ఈయనకు నేను అద్భుత క్రియలు చేయకపోయినా ఈయన నాకు కోరుకున్నాడు. ఏమని, నాకు మా మమ్మీకి బాగాలేదు, మా డాడీకి బాగాలేదు, లేదంటే నాకే బాగాలేదు, ఈయన నేను స్వస్థపరచకపోయినా ఈయన వెళ్ళి దేవుడు పరిచర్య చేస్తున్నాడు. ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తాడు. అప్పుడు నేను ఈయన కోరుకునేది ఏది ఇయ్యలే. ఈయన జీవితంలో ఈయన ఇష్టపడ్డ వాళ్ళని నేను చక్కగా చూసుకోమన్నా చూసుకోలేదు. ఈయన నా కోసం నిలబడ్డాడు. ఈయన నా పరిచర్య చేస్తున్నాడు. ఈయన అనేక మందిని నడిపిస్తున్నాడు. అలాంటి గుంపులో మనం ఉండాలి. ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి.